Sri City product Ravi. అందుకని 15,000 jobs కాబట్టి it's good to hear. Yeah. Sharath, any advice from your side, Sharath? Pratap uncle, మీరు ఏమన్నా సలహాలు ఏమన్నా ఇచ్చేది ఏమన్నా ఉందా? ఓకే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలండి. సార్, నా పేరు కృష్ణారెడ్డి, నిఫ్టీ ల్యాబ్స్ డైరెక్టర్ అండి. మేము కంపెనీ 2007లో రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ కంపెనీ అప్పట్లో 5 years ఇన్సెంటివ్స్ డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని తీసుకుంటూ చిన్న కంపెనీగా స్టార్ట్ చేసి 50 మంది ఎంప్లాయీస్ తోటి నిలదొక్కుని కంపెనీ ఇప్పుడు 300 మంది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. చక్కగా ఈ టైంలో మళ్ళీ నాన్నగారి టైంలో అక్కడ కంప్లీట్ అయిపోయిన మా ఇన్సెంటివ్స్ అన్ని తీసుకోవటం అయిపోయింది. ఈ టైంలో ఈ కోవిడ్ రావటం, ఇక్కడ మీరు ప్రకటించినటువంటి రీసెంట్ సబ్సిడీస్లో ఎండి ఛార్జెస్ ఇటువంటివి మేము తీసుకునే అవకాశం కూడా మళ్ళీ ఇప్పుడు కలిగింది. మధ్యలో 5 సంవత్సరాలు కూడా ఎటువంటి మనకి గవర్నమెంట్లో స్టేట్ డివైడ్ అవటం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కూడా ఇండస్ట్రీస్కి సహాయం అందలేదు. ఇప్పుడు మళ్ళీ మీ టైంలో ఈ రకంగా తీసుకోవటం, ఈ కరోనా కష్టకాలంలో పరిశ్రమలకు మీరు మొత్తం టోటల్ 1292 కోట్లు ఈ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా ప్యాకేజ్ ప్రకటించారు. ఇది ఈ రాయితీలన్నీ ప్రకటించినటువంటి ఘనత కీర్తి మీకే చెందుతుంది. ఇవే కాకుండా మన స్టేట్లో ఈ 1 yearలో 75% లోకల్ పీపుల్కి జాబ్ ఇవ్వాలని మీరు నిర్ణయం తీసుకోవటం, మరియు 25% కొనుగోలుని తప్పనిసరిగా చిన్న పరిశ్రమల నుండి కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఏ రకంగా మీరు సహాయపడాలనుకుంటున్నారో మీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా యాక్చువల్గా ఫార్మా ఇండస్ట్రీకి మన స్టేట్లో ఎక్కువగా అవకాశం ఉందండి. డెవలప్మెంట్కి ఎక్కువ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. సేమ్ టైం ఈ ఫార్మా ఇండస్ట్రీలో పొల్యూషన్ ప్రాబ్లం కూడా ఉందండి, రిస్క్ ఉంది. సో వాటికి సంబంధించి పర్టికులర్గా ఆల్రెడీ మీరు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఆల్రెడీ ఫామ్ చేసేసి కొంత డెవలప్మెంట్స్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని ఈ పర్టికులర్గా ముందుకు తీసుకెళ్ళి ఈ ఫార్మా ఇండస్ట్రీలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీద స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి ప్రజలకు ఇండస్ట్రీకి 2 రకాలుగా ఈ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ట్రీట్మెంట్ ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా రన్ అయితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో అందుకని పర్టికులర్గా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ ప్లాంట్ మీద మీరు స్పెషల్గా ఫోకస్ చేయాలని, దానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక నా సూచన సార్. ఫర్దర్గా ఇంకా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో 1 year లోపు మన ఇన్సెంటివ్స్ ఇన్ ఫ్యూచర్ కూడా వచ్చేటట్లు, లేదా ఇంకా కొన్ని పవర్ సబ్సిడీస్ లాంటివి మనం యాక్చువల్గా ఇప్పుడు 1 year తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీకి డైరెక్ట్గా యూనిట్ ప్రైసే తగ్గిస్తే కూడా రెగ్యులర్గా ఇండస్ట్రీకి, రన్నింగ్ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది సార్. అది ఒక నా సూచన. ప్లస్ రిమైనింగ్ అదర్ స్టేట్స్ కంటే కూడా మన స్టేట్లో డిమాండ్ ఛార్జెస్ ఇప్పుడు మనం ఏదైతే 3 months వేవ్ ఆఫ్ చేసామో ఆ డిమాండ్ ఛార్జెస్ మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయండి. దీనివల్ల చిన్న ఇండస్ట్రీస్ రన్నింగ్లో లేని టైంలో 1 day డిమాండ్ రికార్డ్ అయినా కానీ మీటర్లో అది ఆ 1 monthకి పడిపోతుంది వాళ్ళకి. అది ఒక మేజర్ ఉంది. దాన్ని కొంత తగ్గిస్తే కూడా రెగ్యులర్గా ఇండస్ట్రీకి కొంత యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. ఈ రకంగా ఇంకా పవర్ సెక్టార్లోనే 150 HP వరకు కూడా ఎల్టీ సెక్షన్స్ వారికి కూడా ఎల్టీలోకి తీసుకుంటే కొంత బెనిఫిట్ అవుతుంది సార్. దాన్ని ప్రైసెస్ తక్కువగా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న ఇండస్ట్రీస్కి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కృష్ణ. మన దగ్గర ఉన్న ఏకైక విమెన్ ఆంటర్ప్రీనియర్ ఒక ఆవిడ కూర్చుని కనీసం మాట్లాడిచ్చే ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఇచ్చేసి. సార్, గౌరవనీయులు మన హానరబుల్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సార్, అట్లాగే మన గౌతమ్ రెడ్డి గారికి, అట్లాగే మన అడ్వైజర్లకి, ప్రజాప్రతినిధులకి, రోజా మేడం గారికి, కరికాల వన్మ గారికి, సుబ్రహ్మణ్యం గారికి సార్, మీకు ఇప్పుడు ఇవాళ ఒక భరోసా, భద్రత, ఈరోజు ఇది శుభదినం సార్. ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేను కంటిన్యూగా FSME ఇండియా, ఏపీకే రెడ్డి నేషనల్ ప్రెసిడెంట్గా, సదరన్ స్టేట్స్కి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్గా కూడా ఉన్నాను సార్. గత ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో 2005 ఇండస్ట్రియల్ పాలసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పాలసీ సార్. అది ఆ పాలసీ ఇప్పటికీ కంటిన్యూ ఉంది సార్. అయితే మీకు మనవి చేసుకునేది ఏంటంటే సార్, రీఎంబర్స్మెంట్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్గా బ్యాంకర్తో మీరు మాట్లాడి పవర్ కానీ ఆ విధంగా వస్తే ఈ ఇన్సెంటివ్స్ ప్రాబ్లం రాదు సార్. ఒకటి. రెండు, నేను FSM ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ కమిటీ మీటింగ్లో మెంబర్గా ఉన్నాను సార్. ప్రతి క్వార్టర్లీ మీటింగ్ జరుగుతుంది సార్. ఇన్సిపియంట్ సిక్నెస్ డేటా SLBC ఇప్పటికి ఇవ్వదు సార్. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్పెషల్గా ఇండస్ట్రియల్ SLBC ఆ రోజు పెట్టడం జరిగింది సార్. ఆ రోజు పవర్ క్రైసిస్ అయినప్పుడు, కెలామిటీ ప్రాబ్లం అయితే ఆ రోజుల్లో నల్గొండ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎండిపోయిందండి. అప్పుడు సాక్షాత్తు మన బొత్స సత్యనారాయణ గారు అప్పుడు మాకు ఇండస్ట్రీ మినిస్టర్ సార్. ఇమీడియట్గా 3 months ఫిక్స్డ్ ఛార్జీ కట్టేసి బ్యాలెన్స్ వేవ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి గారు సార్. కాబట్టి మీకు మనవి చేసేది ఒక్కటే సార్, ఇవాళ ప్రతి ఒక్క మాకు 28 డిపార్ట్మెంట్ ఫేస్ చేయాలి సార్. మాకు అన్ని జీవోలేనండి. మొన్న మీరు ఇచ్చిన అద్భుతమైన సార్ 200 కోట్లు మీరు గ్యారంటీ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు సార్. మీరు ఇవాళ JC3 తీసుకొచ్చారు, చాలా ఉపయోగం సార్. అది ఇవాళ ఇండస్ట్రీ కంప్లీట్ 13 జిల్లాల్లో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం సార్ డిఫంక్ అయి ఉన్నాయి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ ప్రాపర్గా ఏం లేదండి. మీకు ఫీడ్బ్యాక్ చెప్తున్నాను సార్. నాడు నేడు కార్యక్రమం మీరు పెట్టారు సార్. ఇవాళ APIC కంప్లీట్ సార్. మేడం గారిని నేను 2-3 సార్లు కలిసాను, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే సార్, సరైన వాటర్ లేదు. ఇవన్నీ నాడు ఏంది, నేడేంది. అది 2023 లోపల సోషల్ ఫండ్స్ ఉన్నాయండి, CSR ఫండ్స్, ఏదో ఒక విధంగా ఫండ్స్ని ఇచ్చేసి ఐలాస్ నుంచి మనం తీసుకొని ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్ చూస్తే మరో తైవాన్, మరో చైనాలా మనకు ఉండాలి సార్. నా సబ్మిషన్ మీకు చెప్పుకునేది. తర్వాత ప్రతి క్వార్టర్లీ సార్ మీరు ఇదే విధంగా మీటింగ్ అని సమీక్ష చేయగలిగితే లాట్ ఆఫ్ ఇన్పుట్స్ మీకు అసోసియేషన్ నుంచి వస్తాయి సార్. తర్వాత ఇంకొకటి సార్, రైతు భరోసా మీరు ఇచ్చారు. ఇవాళ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి పారిశ్రామిక భరోసా ఇచ్చారు. బెంగళూరు చెన్నై క్యారిడర్ ఉంది, వైజాగ్ చెన్నై క్యారిడర్ ఉంది సార్. 100 ఎకరాలకి సార్ డెవలప్మెంట్ చేస్తే 60 ఎకరాలు వస్తుంది సార్. ఆ 60 ఎకరాల్లో ఇంక్యుబేషన్స్ వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, అట్లాగే 223 ఇండస్ట్రీస్ వస్తాయి సార్. 3,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. 3,000 కోట్లు రెవెన్యూ వస్తుంది సార్. నాకున్న డేటా సార్. మీరు పక్క రాష్ట్రంలో మనం తీసుకుంటే కేసీఆర్ గారు రీసెంట్గా ఒక అసోసియేషన్కి ఒక 3 years బ్యాక్ 490 ఎకరాలు జాయింట్ వెంచర్తో చేస్తే ఇవాళ మళ్ళీ 2,000 ఎకరాలు ఇచ్చేదానికి ముందుకొచ్చారు సార్. తర్వాత మీకు ఫ్యూచర్ ప్లాన్ మీకు చెప్తుంది ఒక్కటే సార్, ఇండస్ట్రీస్ రావాలి అన్నా ఏ చేయాలన్నా సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ఉన్నాయి సార్, యాస్పైర్ అని, స్ఫూర్తి అని, ఇవన్నీ కూడా దీని మీద ఎంటర్ప్రెన్యూర్ ప్రతి కాలేజీలో EDP ప్రోగ్రామ్స్ చేయాలండి, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. అట్లాగే రైతులకి LEDP ప్రోగ్రామ్స్ ఉన్నాయి, MEDP ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్, వాటిని మనం చక్కగా వాడుకోవాలి సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, ఈ 3 ఎవరైతే అసోసియేషన్లు ఉన్నారో ఈ అసోసియేషన్ మీరు భాగస్వామ్యం చేసి మాకు మ్యాండేట్ ఇచ్చి మీరు ఎంప్లాయ్మెంట్ తీసివ్వాలి. అద్భుతంగా మీరు సార్ మార్కెటింగ్ మొన్న చెప్పారు,
ప్రొక్యూర్మెంట్ యాక్ట్ పక్క రాష్ట్రంలో ఉంది సార్, ట్రాన్స్పరెన్సీ ప్రొక్యూర్మెంట్ యాక్ట్. అప్పుడు వైఎస్ఆర్కి ఇచ్చాం, దురదృష్టం ఆయన మాకు లేకుండా అయిపోయాడు. సో అది ఇవాళ మీరు ఎట్లా మనం ఎలాగా మీరు మనకు వర్కర్స్కి మీరు ఎంప్లాయ్మెంట్కి ఏ విధంగా మీరు మ్యాండేట్ చేశారో అట్లాగే వైఎస్ఆర్ నవోదయం 75 జీవో ఇవ్వడం ఇది నిజంగా సూపరిణామం సార్. మీకు ఓటీఆర్ స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావట్లేదండి. కారణం ఏమిటంటే సార్, బ్యాంకర్స్కి అకౌంటబిలిటీ ఉంది సార్, ఎంటర్ప్రెన్యూర్కి అకౌంటబిలిటీ ఉంది సార్. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏది చెప్పినా దిస్ ఈజ్ అడ్వైజరీ బాడీ. కాబట్టి సార్ దీన్ని కూడా మ్యాండేట్ చేయాలి సార్. మాకన్నీ యాక్ట్లు సార్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ముందుకు వెళ్ళాలన్నా మా అనుభవాలన్నీ మీకు చెప్తున్నాం సార్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సార్ అగ్రికల్చర్కి ఎఫ్పిఓస్ ఉన్నాయి సార్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. ఎఫ్పిసి ఉంది సార్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కన్సార్షియం. కాబట్టి మేము ఎఫ్ఎస్ఎంఈ ఏమనుకున్నామంటే ప్రతి రైతుకి 1 ఎకరా నుంచి 10 ఎకరాల వరకు మైక్రో రైతు, అట్లాగే 10 నుంచి 20 స్మాల్ రైతు, అట్లాగే 20 నుంచి 50 ఎకరాలు మీడియం రైతు. సో ఒక్కొక్క 500 రైతులకు ఒక ఎఫ్పిఓ సార్. మేమేమనుకున్నాం, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ప్రకాశం కలిపి 500 మ్యాంగో రైతులు, 500 టమోటా రైతులు, ఇట్లా ఒక కన్సార్షియం చేసి వాళ్ళకి మార్కెటింగ్ సపోర్టు, అట్లాగే రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో టైఅప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఒక మోడల్ స్టేట్గా తీసుకురావాలని మీ నాయకత్వంలో మీరు ఇందాక మాట్లాడుతుంటే బాధేస్తుంది సార్. మీరు మా గురించి ఇంత ఆవేదన పడుతున్నారు, ఎంప్లాయ్మెంట్కి అవసరం తపన పడుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మీరు దీనికి కలిపి టెక్నికల్ ఎడ్యుకేషన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని తీసుకొని మనం ముందుకు తీసుకుపోవాలని మీకు మనవి చేసుకుంటున్నాను సార్. తర్వాత బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా నేను మ్యాగజైన్ రూపంలో మన అడ్వైజర్లకి కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇవి మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇది మీకు లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి సార్, ఈ బుక్స్లో మీకు ఇస్తాను. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మెమరాండం ఇచ్చాం సార్. ఆఫ్టర్ ఆత్మనిర్భర్ భారత్కి మీరు ఎక్సలెంట్గా మీరు మెమరాండం పంపించారు. ఇంకా అదనంగా మీకు ఇంకో మెమరాండం కూడా నేను మీకు ఇస్తున్నాను సార్. మన ఎంపీల ద్వారా దాన్ని అడ్రస్ చేయమని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మన సుబ్రహ్మణ్యంకి ఇచ్చేసేనా, అక్కడే ఉండండి, సెక్రటరీకి ఇచ్చేసి. Honorable Chief Minister, sir, dignitaries and entrepreneurs present here, very good morning to all of you. Andarki namaskaram. Na per Neelima. Madi Vijayawada oka small scale industry named Amravati Polypack. We manufacture plastic containers and buckets used for packaging food, pharma, paint and agri-based chemicals. Sir, we started our industry in the financial year 2016-17. I should definitely mention, sir, since then, government has been extending utmost support and encouragement to women entrepreneurs by giving a lot of benefits, subsidy benefits gani evanna gani, and emanna panlunna gani sir, department and the staff also has been very supportive. ekkada em problem raలేదు sir ippadi varaku, sanctions gani permissions gani. So ingokti ఏంటంటే sir, ఈ women entrepreneur benefits awareness inkoncham perigte we can see more women entrepreneurs in future. So ఈ awareness inkoncham perigte బాగుంటుంది sir. And most importantly, I am here to thank you for the incentives released during this financial crisis faced by all the industries because of COVID-19. ఇది రైట్ టైంలో రైట్ రెస్క్యూ లాగా వచ్చింది సార్ మాకు. సో అండ్ ఆల్సో మనకి ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా మీరు ఇచ్చారు సార్. సో అది కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఇవన్నీ మీరు చేస్తున్నారు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి, ఇఫ్ ఐ కెన్ గివ్. మనకి ఇప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికి అది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది సార్. కొంచెం ఇండస్ట్రీ డెవలప్ చేయాలి అంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఈస్ బికమింగ్ great problem. అందుకని if government can take special interest and allot
ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఒక ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి ఒక ల్యాండ్ ఏమన్నా అలాట్ చేస్తే వుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. With this I conclude, and thank you sir for spotting me and giving me this opportunity to speak a few words. I also thank General Manager DIC Vijayawada for having given me this opportunity. Women entrepreneur, this is why I am here. He has encouraged me a lot. Thank you one and all. Thank you. థ్యాంక్ యూ తల్లి. ఆ ల్యాండ్కి సంబంధించి అమ్మ అడిగింది కొంచెం ఒకసారి చూసుకోండి. ఒకసారి I request the Honorable Chief Minister to give concluding remarks. కొన్ని వాల్యుబుల్ సలహాలు సూచనలు కూడా కొన్ని వచ్చాయి. వాటిని నోటు కూడా చేసుకున్నాం. రాబోయే రోజుల్లో వీటిని మన రాబోయే ఇండస్ట్రియల్ పాలసీలో ఇన్కార్పొరేట్ చేయడానికి ఏమేం చేయాలో అన్నీ కూడా చేస్తాం. బై అండ్ లార్జ్ కంక్లూషన్ ఒకటే, అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు పారిశ్రామిక డెవలప్మెంట్ కోసం ఆంట్రప్రెన్యూర్స్కు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా భరోసా ఇస్తా ఉన్నా. మీరు చిరునవ్వుతో ఉంటే మీరు ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల్లో చేయాల్సినంతగా ప్రభుత్వం చేయలేకపోతా ఉంది అన్నది వాస్తవమైన పరిస్థితులే. వీటిని కూడా రాబోయే రోజుల్లో అధిగమించి వీటి మీద కూడా ఒక ప్రణాళిక కూడా తయారు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రసాద్ అన్న అక్కడి నుంచి మాట్లాడుతూ స్పిన్నింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ వన్ సెక్టర్ వేర్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ దాదాపుగా 2014 నుంచి 2019 దాకా బకాయిలు అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు దాదాపుగా 1000 కోట్ల పైన 1100 కోట్ల రూపాయల పైన అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఉట్టియా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించి టెక్స్టైల్ సంబంధించి అవి కూడా లార్జెస్ట్ ఎంప్లాయర్ వాళ్ళు కూడా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ను పూర్తి చేసిన తర్వాత టెక్స్టైల్కి సంబంధించిన రంగం మీద కూడా ఫోకస్ పెట్టి దాన్ని కూడా రాబోయే రోజుల్లో విల్ ఆల్సో కమ్ అప్ విత్ సమ్ షెడ్యూల్ ఫర్ దట్ ఆల్సో. అన్ని రకాలుగా బికాస్ ఆఫ్ ఈ పాస్ట్ బ్యాక్లాగే ఎన్నో వేల కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బహుశా ఇండస్ట్రియల్ పాలసీలో మేము కూడా అది చేస్తాం ఇది చేస్తాము అని చెప్పి డబ్బుల పరంగా ఏ మేరకు చేయగలుగుతామో కాస్త ఆలోచన చేయాలి మేము కూడా. బట్ ల్యాండ్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా, నీళ్ళ పరంగా, స్కిల్డ్ మ్యాన్ పవర్ పరంగా ఇవి మన రాష్ట్రంలో ఖచ్చితంగా మనం అందించగలిగినటివి. ఒక ప్రొయాక్టివ్ గవర్నెన్స్, సింగిల్ విండో క్లియరెన్స్ ఏదైనా తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. సో దట్ టైం బౌండ్గా ఎటువంటి డిలేస్కు తావు లేకుండా పరిశ్రమల పురోగతి ముందుకు పోయేదానికోసం అన్ని రకాలుగా ఉపయోగపడే పరిస్థితి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చిన సూచనలు సలహాలలో కూడా ఇంకా చాలా ఏ మేరకైతే ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కన్నా ఇంకా బెటర్గా రాబోయే సంవత్సరాలలో పరిపాలన చేసే పరిస్థితి రావాలి అని, దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చలన దీవెనతో జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మీకు కూడా మనస్ఫూర్తిగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah, I request the Honorable CM to release
the Advantage Andhra Pradesh brochure. Kindly sit down. Be seated. Most progressive state with abundant natural resources and skilled workforce is driving the change. 8th largest state with a population of 5 crores and a double-digit growth rate of 11.02%. With a decentralized citizen-centric governance, Andhra Pradesh embarks on a journey towards sustainable development through inclusive growth. I foresee a great hope for not only the state of I Andhra request Pradesh, special CS to give but also proper vote of thanks. like-minded companies from all over the globe to come over to set up their shop in India and especially in Andhra Pradesh. Andhra Pradesh currently ranked number 1 in ease of doing business in the country is strengthening its reform structure to facilitate low cost of doing business. The state boasts of a rapidly growing infrastructure leading to industrial growth. VCIC is India's first coastal economic industrial corridor with numerous land options in close proximity to ports. Chennai-Bangalore Industrial Corridor with numerous land options. Andhra Pradesh is also expanding the current port infrastructure to double the traffic handling capacity in the next 5 years. Yeah. With this, I thank everyone who have participated within a short notice. Thank you very much. And I thank the Honorable Chief Minister and also the Honorable Ministers, the respected Chief Secretary and other officers. Thank you very much. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.